హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వర్షన్. అదైతే ఇప్పుడనే మనమైతే డ్యూటీ అని లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8:07 అయింది. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ అనేది చేసినట్లయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు అనేది సపోర్టింగ్గా ఉంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. అది ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేసుకుందాం. ఓలా అనే లాగిన్ చేస్తున్నా. సారీ, ర్యాపిడో ఇది. ఫస్ట్ ఇది అది అనేం లేదు. ఏది కనిపిస్తే లాగిన్ చేస్తా. ముందు ర్యాపిడో లాగిన్ చేసిన. ఓలా లాగిన్ చేద్దాం. ఓలాలో ఇన్సెంటివ్ ఏం చూపించట్లేదు. ఓకే, డన్. ఓలా లాగిన్ చేసిన. టైం వచ్చేసి 8:08 అయింది. ఇదబ్బా, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండట్లే. అది వెహికల్స్ తీసుకోవాలా, ఏ వెహికల్ తీసుకోవాలి అని అడుగుతున్నారు కామెంట్స్లలో. ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని అడుగుతున్నారు. అదైతే మీ బడ్జెట్ని బట్టి. ఒకవేళ ఫస్ట్ హ్యాండ్ అనుకోండి, బడ్జెట్ ఉంటే ఫస్ట్ హ్యాండ్ తీసుకోండి, వద్దనను. కానీ ఫైనాన్స్లో తీసుకోకండి, డైరెక్ట్ నెట్ క్యాష్ కట్టే తీసుకోండి. అదైతే చెప్తాను నేను. ఒకవేళ మనకు బిజినెస్ లేకుండా కానీ వెహికల్ అయినా ఉంటుంది కదా మన కాడ. అది లేదా అవుట్ స్టేషన్కి అట్లానే ఉపయోగపడుతుంది. ఎవరన్నా కావాలి వస్తారా అంటే వెళ్ళొచ్చు. ఓన్లీ ఇప్పుడు దీని పర్పస్ కోసమే మనము ఫైనాన్స్లో తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఈ బిజినెస్ ఏ రోజు ఎట్లుండేది అని చెప్పలేకపోతున్నాం మనం అనేది. అది ఇప్పుడు లాగిన్ చేసిన, ఇప్పటికైతే రైడ్ ఏం పర్లేదు ఇప్పుడు వరకు. నిన్న లాగిన్ చేసిన, నిన్న 1 అవర్ వరకు ఒక రైడు లేదు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వేసిండు. అదైతే ఇంకా నేను చెప్పాలనుకున్నది అయితే అదే, తీసుకోండి వెహికల్. నేనైతే వద్దనను, బడ్జెట్ని బట్టి. అది బడ్జెట్ ఉంటే ఫస్ట్ హ్యాండ్ తీసుకోండి. ఫస్ట్ హ్యాండే బెస్ట్ సెకండ్ హ్యాండ్ కన్నా. సెకండ్ హ్యాండ్ తీసుకుంటప్పుడు మనకు తెలియదు అది ఏం రిపేర్లు ఉన్నాయో ఏమో అనేది. చెక్ చేసుకున్నాం కానీ 2 months వరకు మనం తిరిగే వరకు ఏం రిపేర్ ఉందా, ఎంత ఉందా అనేది తెలీదు. మళ్ళీ సెకండ్ హ్యాండ్ తీసుకొని ఒకవేళ రిపేర్లు ఎక్కువ వస్తే డబ్బులన్నీ రిపేర్కే పెట్టుకోవాలి. ఒకవేళ వెహికల్ గురించి బాగా అవగాహన ఉన్నోళ్ళు అయితే చూసి తీసుకోండి సెకండ్ హ్యాండ్ అనేది. సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా అది మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫైనాన్స్లో అయితే తీసుకోకండి. అదొకటైతే నేను చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, పేమెంట్ తక్కువ ఉందని ఎక్స్ట్రా పేమెంట్ అనేది డిమాండ్ చేయడం వేస్ట్. అది డిమాండ్ చేస్తుంటారు కొంతమంది, అదైతే వేస్ట్. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. కొంతమంది ఇద్దాము లాస్ట్లో అని అనుకున్న వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు అని అయితే నేను అనుకుంటున్నా. మనమైతే ఎక్స్ట్రా ఏం డిమాండ్ చేయకూడదు, ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే వాళ్ళే కస్టమర్లే మనకి ఇస్తారు. మనమే ముందే ఎక్స్ట్రా డిమాండ్ చేసి ముందే ఇంత కావాలి అంటే రావాలి, ఇయ్యరు. అదైతే నేను చెప్పాలనుకున్నా. ఇంకేం లేదబ్బా. ఓలాలో ర్యాపిడోలో అయితే 2016 మోడల్ నుంచి అయితే వెహికల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. 2015 ఏమో డౌట్. 2015 కన్నా బిలో ఉన్నవి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఇప్పటికైతే రైడ్ అయితే ఏం పర్లేదు. రెండిట్లోనూ రైళ్ళు లేవు. టైం పడుతుందేమో. టైం వచ్చేసి 8:12 అయింది. అదైతే
వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. అందరూ స్కిప్ చేసేసి చూస్తున్నారు. స్కిప్ చేసి చూస్తే నేను తీసి మేము మీకోసం చెప్పినవి అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అది స్కిప్ అయితే చేయకండి, ఒక లైక్ అనేది చేయండి. ఓకే, మరి అయితే మళ్ళీ తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఏ రైడ్ పర్లేదు, ర్యాపిడోలో ఓలాలో లాగిన్ చేసినాం ఆల్రెడీ. ఏ రైడ్ అయితే పర్లేదు అది. సరే మరి అయితే ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అయ్యింది, 9:45. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ పడినది. నా ఓలాలో మళ్ళీ ఇప్పుడే లాగిన్ చేసిన. ప్రజెంట్ నేను వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్నా. అది ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయిపోయిందా. అమౌంట్ వచ్చేసి 356 రూపీస్ వచ్చినాయి. 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చూపిస్తా చూడండి. ర్యాపిడోలో అది ఇది ఉంది 356. కిలోమీటర్ 16 రూపాయలు per కిలోమీటర్ పట్టింది మనకి. కోంపల్లి నుంచి బంజారా హిల్స్ కిలోమీటర్ 16 రూపాయలు పట్టింది. 356 రూపాయలు వచ్చినాయి. కిలోమీటర్స్ వచ్చేసి 22 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. పర్ లీటర్ వచ్చేసి 18.3 ఇచ్చింది ఇప్పటికైతే. ఈ కంటిన్యూ 18.3 ఏమి ఇవ్వదు, తగ్గుతుంది నెక్స్ట్. ట్రాఫిక్లో తగ్గుతాం కాబట్టి తగ్గుతుంది అది. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 2:50 అయ్యింది. రైడ్స్ వచ్చేసి ఓలాలో 6 రైడ్స్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1500 వరకు అయింది. ర్యాపిడోలో ఒక రైడ్ అయింది, దాంట్లో వచ్చేసి 300 అయినాయి. మొత్తం 1800 వరకు అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి 6 రైడ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ రైడ్ ఎక్కడ బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్. 6.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 148 రూపీస్ ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 176 రూపీస్. కమిషన్ వచ్చేసి 17 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 148 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 20 మినిట్స్ పట్టింది. ఇది వచ్చేసి ఫిలిం నగర్ నుంచి సికింద్రాబాద్. ఇది రైల్వే స్టేషన్ కాదు, శివాజీ నగర్ సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ కార్ డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 302 రూపీస్. 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దాంట్లో 302లో నుంచి 3 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. 31 రూపీస్, 16 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. ఓలా హబ్ ఫీజ్ అని 15 రూపీస్ కట్ చేసిండు. కటింగ్ అయితే హబ్బులు పేర్లు చెప్పి బాగా కట్ చేస్తుండు. కానీ ఆడ హబ్బులు ఉందో ఏముండో ఎవరు ఉండరు ఆడ. ఫోర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 44 మినిట్స్ టైం తీసుకెళ్ళి 267 రూపీస్ ఇచ్చిండు. ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి లక్డీ కపుల్. ఇది వచ్చేసి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 247 రూపీస్ వచ్చినాయి. దాంట్లో మన క్యాష్ కలెక్ట్ వచ్చేసి 264 రూపీస్. దాంట్లో నుంచి 3 రూపీస్ జిఎస్టీ కట్ చేసుకోండు. 13 రూపీస్ వరకు జిఎస్టీ కట్ చేసిండు. 3 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండు. మనకు వచ్చి 247 రూపీస్ ఇచ్చిండు. 37 మినిట్స్ టైం పట్టింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆదర్శ నగర్ నుంచి గచ్చిబౌలి. అంటే ఇది ఆదర్శ నగర్ అంటే ఎక్కడంటే ఇది బిర్లా మందిర్ సైడు. అక్కడ నుంచి గచ్చిబౌలి ఉన్నది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 252 రూపీస్. ఓలా కమిషన్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసుకోండు. జిఎస్టీ 12 రూపీస్ కట్ చేసుకోండు. మనం 15.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 236 రూపీస్ ఇచ్చిండు.
మనకి. టైం వచ్చేసి 54 minutes పట్టింది. ఇది వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 179, కమిషన్ వచ్చేసి 2 rupees కమిషన్ కట్ చేసిండు, 9 rupees GST కట్ చేసిండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 10 kilometers 167 rupees. 20 minutes టైం పట్టింది దీనికి వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి బోయిగూడ రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇది వచ్చేసి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 23 kilometers ట్రావెల్ చేసాము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 510 rupees. ఓలా కమిషన్ వచ్చేసి 48 rupees కమిషన్ కట్ చేసిండు, 30 rupees GST కట్ చేసిండు. మనకు వచ్చేసి 431 rupees ఇచ్చిండు. మనం ట్రావెల్ చేసింది 23 kilometers, 1 hour పట్టింది, 58 minutes పట్టింది. ఇదైతే ఇప్పటికైతే 1522 rupees వచ్చింది. ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయింది, 300 అయింది ఇది. ₹356 ర్యాపిడోలో, దాంట్లో 1500 అంటే 1800 వరకు అయింది. 30 rupees తక్కువ 1900 అయింది. ప్రజెంట్ అయితే ఓలా లాగిన్లోనే ఉంది, ర్యాపిడో ఇంకా లాగిన్ చేయలేదు. వర్షం పడుతుంది. రైడ్ కూడా మనకి రైడ్ ఏం పర్లేదు, ఇప్పుడే పడినది. 13 kilometers జూబ్లీ హిల్స్ యాక్సెప్ట్ చేద్దాం. 208 rupees చూపిస్తుంది. ఓకే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలే ఉన్నారు, మనం కూడా ఇక్కడే ఉన్నాం. వెళ్ళనే పికప్ చేసుకుందాం. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయ్యింది. 20 kilometers అయితే బాగా తిరిగిన, పేమెంట్ తక్కువే వచ్చింది. కిలోమీటర్స్ 174 kilometers ట్రావెల్ చేసిన, పేమెంట్ అయితే తక్కువే వచ్చింది. చూపిస్తా చూడండి. ఇందాక 6 rides, ఇప్పుడు ఇంకో 2 rides అనేది చేసిన. ఇదిగోండి 3కి వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇందాక పడింది కదా, అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 221 rupees. ఓలా కమిషన్ వచ్చేసి 2 rupees కట్ చేసిండు, GST వచ్చేసి 10 rupees కట్ చేసిండు. మనకు వచ్చేసి 207 rupees ఇచ్చిండు. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 13.5 kilometers 40 minutes టైం పట్టింది. దాని తర్వాత ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి కాప్రా ట్రావెల్ చేసింది. ఇది వచ్చేసి 26 kilometers ట్రావెల్ చేసాము, 1 hour 28 minutes పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 438 rupees. దానిలో నుంచి కమిషన్ వచ్చేసి 24 rupees కమిషన్ కట్ చేసిండు, GST వచ్చేసి 24 rupees కట్ చేసిండు. మనకి ఇచ్చింది వచ్చేసి 390 rupees ఇచ్చిండు 26 kilometersకి. నాకు అనేది ఈరోజు అనేది ఇన్సెంటివ్ కూడా ఇచ్చిండు, అదే సేమ్ పాత ఇన్సెంటివ్ని వదిలిండు. 8 rides పెట్టిండు, ఇంత 6 rides పెట్టిండే, ఇప్పుడు 8 rides పెట్టిండు. 8 rides ఇదిగోండి, 8 rides కిలోమీటర్ 20 rupees. టోటల్ వచ్చేసి 117 kilometers ట్రావెల్ చేశాను. ఇన్సెంటివ్ వచ్చేసి 242 rupees ఎక్స్ట్రా అనేది వచ్చింది. అది ర్యాపిడోలో వచ్చేసి 360 340 వచ్చేసాను. ఒకసారి మొత్తం అనేది కౌంట్ చేసుకుందాం. ఓలాలో వచ్చేసి 2120, ప్లస్ ఒక కస్టమర్ అనేది 70 rupees ఎక్స్ట్రా ఇచ్చిండు. 230 అయితే 300 ఇచ్చిండు. ఇన్సెంటివ్ వచ్చేసి 242.
కస్టమర్ ఎక్స్ట్రా 70 ఇచ్చిందని చెప్పిన కదా, అదో 70, 2432 ప్లస్ ర్యాపిడోలో 300 చేంజ్. ఒక రైడ్ తీసాం కదా మార్నింగ్. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. 356 రూపీస్ ర్యాపిడోలో. ₹2,788 అంటే 1000 రూపీస్ తక్కువ, 2800. దీంట్లో నుంచి డీజిల్ వచ్చేసి ఈరోజు ఎక్కువే తిరిగినాం ఈరోజు అయితే, కానీ డిస్టెన్స్ అయితే తక్కువే అప్డేట్ అయింది. 173 అంటే 173.9 అంటే 174 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. పర్ లీటర్ వచ్చేసి 15.1 కిలోమీటర్ వచ్చింది. ఒకసారి డివైడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి 2800, 174 డివైడెడ్ బై 15.1, ₹1150 డీజిల్ అనేది తాగింది ఈరోజు. ఎంత? 2800 మైనస్ 1150, ₹1650 ఈరోజు ప్రాఫిట్. మార్నింగ్ డ్యూటీ వచ్చేసి 8కి డ్యూటీ ఎక్కినా, ఇప్పుడు 6 అయింది టైము. అంటే 10 అవర్స్ అనే డ్యూటీ చేస్తే ₹1650 అనే ప్రాఫిట్ వచ్చింది. ఇదైతే ₹1650 అయితే ప్రాఫిట్ వచ్చింది. డ్యూటీ అయితే ఇది ఇంకా ఈరోజు డ్యూటీ. ఇంకా ఏముండబ్బా, ఉన్న ఇన్సెంటివ్ అయితే మొదలైంది. మళ్ళీ ఇంకేం బాధ ఏం లేదు. ఉన్న డైలీ ఇంతే చేసుకోవచ్చు. 2800, 3000 వరకు చేసుకోవచ్చు. రేపు ట్రై చేద్దాం, 3000 చేయడానికి ట్రై చేద్దాం. ఈరోజు ఎక్కువ తిరిగినాం, 174 కిలోమీటర్స్ తిరిగినాం. అది రేపటికి ఉంది. ఈ వీక్ మొత్తం పెట్టిండు. ఓకే అయితే డన్. మరి ఈ వీక్ మొత్తం పెట్టిండు. డైలీ 8 ఆర్డర్స్. టార్గెట్ వచ్చేసి 8 రైడ్స్ తీస్తేనే ఇన్సెంటివ్ వస్తుంది. 8 రైడ్స్ కన్నా ఒకటి తక్కువ తీసినా కానీ మనకి ఇన్సెంటివ్ అనేది రాదు. అట్లా పెట్టిండు. మొన్నటి వరకు లాస్ట్ మంత్ పెట్టింది 6 పెట్టింది, సరే 8 చేసిండు అది. ఓకే మరి ఇదైతే ఉన్న ఈరోజు వీడియో. చెప్పేకంటూ ఏం లేదబ్బా, చెప్పాలి మీరే. అదే ఉన్న వెహికల్ అంటారా, వెహికల్ అంటే ఎప్పుడు చెప్పేదే. చూసి ఆలోచించుకొని వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చూసి ఆలోచించుకొని అనేది వెహికల్ అనేది తీసుకోండి అని చెప్తాను. 100కి 200% చెప్తున్నా. ఫైనాన్స్లో అయితే వద్దని చెప్తాను నేనైతే. అది ఓకే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు అప్డేట్ వస్తుంటాయి. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్. మరి ఈరోజు అయితే బాగా టైర్డ్ అయిపోయినా. ఇంకో 25 కిలోమీటర్స్ కానీ తిరిగితే 200 అయిపోయేవి. టైర్డ్ అయిపోయినా ఇంకా వద్దనుకున్నా. ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ.